దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినం వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, వర్షం వలె ఆయన మన వద్దకు వచ్చును. యెషయా గ్రంథం 6:3 ఈ మాట. దేవాదేవుడు ఈ దినాన్ని వర్షం వలె మన వద్దకు వస్తాడు. దేవుడు ఎలాగండి? వర్షం వలె ఆయన మన వద్దకు వస్తాడు. ఎప్పుడైతే ఆయన్ని అనుసరించి నడుస్తామో, ఆయన చిత్తం నెరవేరుస్తామో, వర్షం ఎట్టేదిగా ఆశీర్వాదం ఎట్టుకు వస్తావు, అట్టేదిగా దేవుడు యొక్క ఆశీర్వాదాలు, యొక్క దీవెనలు మన మీదకి వచ్చేలా చేస్తాడు దేవుడు. అందుకే యెహోవాని గురించి జ్ఞానము సంపాదించుకొని రండి. యెహోవానికి జ్ఞానం ఉన్నవాడు దేవుని దగ్గరికి వెళ్తాడు, జ్ఞానం లేని లోకంలోకి వెళ్తాడు. జ్ఞానం కలిగి ఉన్నాం అనుకోండి, వర్షం వలె ఆయన మన వద్దకు వచ్చి మనం దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. వర్షం వస్తే దేవుని ఆశీర్వాదం అంటే, వర్షం వస్తే పంటలు పండుతాయి, వర్షం వస్తే అనేకమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి, నీళ్లు దొరుకుతాయి. మరి అలాగే ప్రభు సాక్షాత్ సర్వశక్తి దేవుడే యొక్క జ్ఞానం మనకు ఉందంటే, ఆ జ్ఞానం మనం సంపాదించుకున్నాం అనుకో, ఆ జ్ఞానం వల్ల మనం ఉన్నతమైన స్థితి దేవుడు తీసుకెళ్తాడు. సొలొమోను జ్ఞానం అడిగాడు. జ్ఞానం అడిగితే ఏం చేయాలి? ఐశ్వర్యం సమస్తం సమృద్ధినిచ్చాడు దేవుడు. అలాగే జ్ఞానం సంపాదించుకున్నాం, ప్రభువే మన మధ్యకి వచ్చి మనకున్న ప్రతి ఒక్క సమస్యను విడిపించి వర్షం వల్ల మనం దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. అటువంటి కృపాదాన్ని మీకు దయచేయను గాక. ఈ వాగ్దాన ప్రార్థన దేవుడు నిన్ను కుటుంబాన్ని వర్షం వలె ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయం మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించి ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధుర కృపగలేసి నీకు వందనాలు. మరి యొక్క నూతన దినం దయచేస్తూ ఈ దినం అంతా రేఖల చాటును భద్రపరచండి, కాచి కాపాడిని, దీవించండి. మమ్మల్ని మా చేతి పనులు మళ్ళీ తోటి పనువనాశనం దినమంతా పనిభారం ఒత్తిడి లేకుండా సహాయం చేయండి. బలహీనమైన ముట్టని స్వస్థపరచండి, హాస్పిటల్ ఐసీలు ముట్టని స్వస్థపరచండి, కుటుంబ సమస్యల విడుదల దాచిన, అప్పులు బంధకాలు విడిపించండి. ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించి కృప చూపించమని మిమ్మల్ని మీరు మహింపరచమంతండి. ఈ దినమంతా మీకు వెళ్ళే ప్రతిఫల జయాన్ని, విజయాన్ని దయచేసి మీ కృపలో భద్రపరిచి, దాచి, కాచిక మీ దీవెనతో నింపి కృప చూపించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.